బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. నిన్న కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పరిశ్రమల శాఖపై సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం బషీర్బాగ్ లోని పరిశ్రమల భవన్ లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అధికారులతో చర్చించనున్నారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలు, దివాళా తీసిన పెద్ద పరిశ్రమలపై ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో తెలంగాణలో ఐటీ కారిడార్ తో సమానంగా ఇండస్ట్రియల్ కారిడార్ ను కూడా సమానంగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటు ఔటర్ రింగ్ రోడ్డు, అటు ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ముందే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ రోజు ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. నిన్న కేబినెట్ భేటీలోనూ కీలక అంశాలపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పరిశ్రమల శాఖపై సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం బషీర్బాగ్ లోని పరిశ్రమల భవన్ లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అధికారులతో చర్చించనున్నారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలు, దివాళా తీసిన పెద్ద పరిశ్రమలపై ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. నిన్న కేబినెట్ భేటీలోనూ కీలక అంశాలపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పరిశ్రమల శాఖపై సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం బషీర్బాగ్ లోని పరిశ్రమల భవన్ లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అధికారులతో చర్చించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఫోన్ ఇన్ లో మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, నేడు సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఏజెన్సీ మర్కాజపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమీక్ష సమావేశాల్లో రాష్ట్రంలో పరిశ్రమలకు సంబంధించినంత మాత్రం ఒకటి పరిశ్రమలకు సంబంధించిన పార్క్ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ పరిశ్రమలకు సంబంధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోబోతుంది, ఆ విధంగా ఏ విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పరిశ్రమలకు సంబంధించినందుకు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటివరకే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావచ్చుందని చెప్పొచ్చు. ఇప్పటివరకే రాష్ట్ర పరిధిలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కూడా ఆ పరిశ్రమలకు సంబంధించినందుకు సెలెక్ట్ టైంతో కావచ్చు, పరిశ్రమలను ఏ విధంగా రాష్ట్రంలో కూడా నెలకొల్పే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని దానిపై కూడా ఒక అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. అందుకు సంబంధించినంత వరకు పరిశ్రమల భవన్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత మాత్రం పరిశ్రమలకు సంబంధించినందుకు మాత్రం ఎలాంటి పాలసీ తీసుకురాబోతుంది, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు ప్రోత్సహించే విధంగా కూడా ఏ విధంగా అడుగులు వేయబోతుంది, కొత్త పాలసీ ఏమైనా తీసుకొస్తుందా అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సమీక్ష సమావేశం అనంతరం మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.